ఇప్పుడు వచ్చిన కంపెనీలన్నీ కూడా అమెజాన్ గానీ, టిల్మాన్ గ్లోబల్ డేటా సెంటర్ గానీ, మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ గానీ, ఉర్సా క్లస్టర్ ఏఐ డేటా సెంటర్ గానీ, బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ గానీ, ఇవన్నీ కూడా గ్లోబల్ లో ఉనికిలో ఉన్నాయా? అమెజాన్ అంటే అందరికి తెలిసిందే. టిల్మాన్ గ్లోబల్ డేటా సెంటర్ కూడా అది కొంత ఉంది. అక్కడ మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ అనే దాని మీద కొన్ని అపోహలు, వీళ్ళు కొంత అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు. అంతేకాకుండా ఉర్సా క్లస్టర్ ఏఐ డేటా సెంటర్ విషయంలో కావచ్చు, బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ విషయంలో కావచ్చు కొన్ని అనుమానాలు పక్షాలకు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే మంత్రి శ్రీధర్ బాబు అధికారుల మీద ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి పరిణామమే తెలంగాణ రాష్ట్రానికి భావించాలి. D6 భావిస్తుంది. ఇవాళ పెట్టుబడులు ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించారు. కానీ పెట్టుబడుల పేరుతో మోసం చేస్తే మాత్రం వ్యతిరేకించాలి. పెట్టుబడులతో మాత్రం దగా చేస్తే, ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా, అవకాశాలు కల్పించకుండా, నార్త్ ఇండియన్స్ కు ఇక్కడ దీంట్లో అవకాశాలు కల్పించడము, లేదంటే ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశాలు కల్పించడము, అది చేసినా కూడా దాన్ని వ్యతిరేకించాలి.